మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. అన్న ఏం మెయిన్ ఉద్దేశం ఏందన్న ఏదైతే హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రామ్ని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారో ఉద్దేశం ఏంది? ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం అంతటి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అనేది అన్ని ఇళ్లలో దగ్గర దగ్గర ఒక 40 లక్షల ఇళ్ల మీద మన జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పేసి. ఒకటి, ఈ భారతదేశం అనేది సమగ్రతకి ఐక్యతకి మారుపేరు. భారతదేశంలో వివిధ మతాలు, జాతులు, కులాలు అందరూ కూడా కలిసికట్టుగా ఉంటాం కాబట్టి ఈ భారతదేశం ఐక్యతని ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో టెర్రరిస్టులకి తావు లేదు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మరి తరిమేయాలనే ఆలోచనతోటి అందరూ కూడా ఏకతాటిగా వచ్చి అన్ని రకాల పార్టీలు కూడా వివిధ ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక తాటిపైకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఆర్మీని ఎంకరేజ్ చేసుకుంటూ ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టారో అది విజయవంతమైంది. దేశ ప్రజలకు ఇంకొకసారి ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈరోజు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఈ మరి హర్ ఘర్ తిరంగా అనేది ఈరోజు చేపట్టడం జరిగింది. ఇంకొక అంశము తెలంగాణలో అంటే తెలంగాణ బీజేపీ ఏదైతే ఉందో దాంట్లో ఎంపీల మధ్య కూడా వ్యత్యాసం వస్తూ ఉంది. ఎంపీల మధ్య కూడా వాగ్దానాలు ఏర్పడతా ఉన్నాయి, చీలికలు ఏర్పడతా ఉన్నట్టుగా కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. కొంతమంది వార్తలు కూడా భారీ ఎత్తున వస్తూ ఉంది. వాటికి ఇచ్చే సమాధానం అంతా కూడా సోషల్ మీడియా ప్రచారం తప్పితే మా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అందరు ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ కట్టుబడి ఉన్నారు. అందరు కూడా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాం. రేపు ఈ రెండు పార్టీలకి కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలకి ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ ఎదుగుతూ ఉంది. దానివల్లనే సోషల్ మీడియాలో మిగతా పార్టీలు బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి తప్పితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ రేపు చూస్తూ ఉంటే ఇప్పుడు మనం తెలుసు ఎంపీ ఎన్నికల్లో 8 మంది ఎంపీలను గెలిపించుకున్నాం, 3 ఎమ్మెల్సీలు గెలిపించుకున్నాం. ఇదే విధంగా మేము పంతాపోతూ ఉంటే ఇక్కడ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నది తప్పితే భారతీయ జనతా పార్టీలో ఏ చీలికలు లేవు. అంటే మీ దాంట్లో ఎమ్మెల్యేలు కొంతమంది చేరుతా ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది అంటే మాజీ మీ ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే అని కూడా చెప్పుకోవచ్చు, ఏదైతే రాజాసింగ్ గారు బీజేపీలో రాక్షసులు ఉన్నారన్నట్టుగా మాట్లాడింది. ఆ మాటలు ఎలా చూస్తారు? ఇప్పుడు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నప్పుడు చాలామంది బురద జల్లే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మీ పార్టీ నుండి వెళ్ళిన వ్యక్తి అలా అనడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు అదే నేను ఏమంటున్నా అంటే ఆయన సోషల్ మీడియాలో కానీ ఎప్పుడు కూడా చిట్ చాట్ కానీ మీడియాలో ప్రచారం చేసి మాట్లాడుతూ ఉంటారు తప్పితే నేనేమంటున్నా అంటే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీలో ఎవరైతే రావాలనుకుంటున్నారో డెఫినెట్గా రావచ్చు. ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యేలు రావాలనుకుంటే ఎమ్మెల్యేలు కూడా రిజైన్ చేసి రావచ్చు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నప్పుడు ఏదో రకంగా ఇప్పుడు రాజసింగ్ కూడా మా పార్టీ వ్యక్తే, అట్లా అది వేరే వాళ్ళు మరి సోషల్ మీడియాలో ప్రచారంతో ముందుకు వస్తూ ఉంది తప్పితే అందరు ఎమ్మెల్యేలు రేపొద్దున మిగతా పార్టీ ఎమ్మెల్యేలు కూడా లేకపోతే మిగతా పార్టీ ఎక్స్ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ఎంపీలు కానీ ఈ భారతీయ జనతా పార్టీలో చేరుతూ ఉన్నారు. చేరబోయే ముందు రకరకాల మాటలు చెప్తూనే ఉంటారు. ఎట్టి పరిస్థితులు అది పచ్చి అబద్ధాలు. డెఫినెట్గా అందరం చేర్చుకుంటాం. భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి మేమంతా కూడా కృషి చేస్తూ ఉన్నాం.